రాఘవ్ చద్దా రైజింగ్ స్టార్. సో రాఘవ్ చద్దా గురించి చాలా తక్కువ మందికి తెలుసు తెలుగు వాళ్ళకి. ఈరోజు ఆయన గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నాం. రాజకీయాల్లోకి సెలబ్రిటీస్ రావడం అందరూ చూసాం. రాజకీయ నాయకులే సెలబ్రిటీస్ గా మారడం చాలా తక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళల్లో ఒకరు రాఘవ్ చద్దా. ఈయన పేరు సోషల్ మీడియాలో విపరీతంగా వినిపిస్తోంది. కానీ ఎందుకు? తెలుగు వాళ్ళకి ఈయన గురించి తెలియని కొన్ని విషయాలు, ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ మీకు చెప్పాలి అని అనుకుంటూ ఈ వీడియో చేయడం జరుగుతుంది. బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే, చాలా యంగ్ గా కనిపించే రాఘవ్ చద్దా ఒక గ్లామరస్ లీడర్ మాత్రమే కాదు, ఒక ప్రొఫెషనల్ చార్టెడ్ అకౌంటెంట్. ఇతను లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకున్న మేధావి. ఆమ్ ఆద్మీ పార్టీలో కేజ్రీవాల్ కి రైట్ హ్యాండ్ లాగా ఉంటూ పంజాబ్ లో ఆ పార్టీ గెలవడానికి తెర వెనక చక్రం తిప్పిన మాస్టర్ మైండ్ ఇతనే. అసలు ఏంటి హైలైట్స్, ఇతను చేసిన పనులు ఏంటి, ఎందుకు ఇంత ఫేమ్ అంటే, ఢిల్లీ జల్ బోర్డ్ గురించి మనం మాట్లాడుకోవాలి. ఆయన వైస్ చైర్మన్ గా ఉన్న టైంలో నగరంలో ఉన్న నీటి సమస్యలు తీర్చడం కానీ, నీటి సరఫరా మెరుగుపరచడం కానీ ఈయన కీ రోల్ ప్లే చేశారు. అప్పుడు యంగ్ గ్లోబల్ లీడర్, ప్రపంచ ఆర్థిక వేదిక ద్వారా యంగ్ గ్లోబల్ లీడర్ గా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన వ్యక్తి ఇతను. పార్లమెంట్ లో తనకంటూ ఒక వాయిస్ వినిపించడం, రాజ్యసభలో యువత సమస్యల మీద, ధరల పెరుగుదల మీద ఆయన చేసిన ప్రసంగాలు పిచ్చగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి, మిలియన్స్ వ్యూస్ సాధించాయి. అతి చిన్న వయసులో దేశంలో ఉన్న ఎంపీల్లో ఒక్కళ్ళుగా తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేస్తున్నారు. ఈయన పర్సనల్ లైఫ్ లోకి వెళ్తే, పరిణితి చోప్రా బాలీవుడ్ యాక్ట్రెస్ ని పెళ్లి చేసుకున్నారు. దేశవ్యాప్తంగా ఈ పెళ్లి చాలా వైరల్ అయింది. స్టార్ హీరోయిన్, అలాగే లీడర్, పొలిటికల్ లీడర్ కాబట్టి సెన్సేషన్ అయింది. రాజకీయ జీవితం మీద ఎలా ఎఫెక్ట్ చూపుతుంది వీళ్ళ లైఫ్ అనేది చాలా డిస్కషన్స్ జరుగుతున్నాయి వీళ్ళిద్దరి మీద. సో ఇంత యాక్టివ్ గా ఉన్న ఈ పొలిటీషియన్ కొంతకాలంగా పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారంట. ముఖ్యంగా ఎలక్షన్స్ టైంలో లండన్ వెళ్లడం అనేది, తాజాగా రాజ్యసభలో కీలక పదవి నుంచి పార్టీ ఆయన తొలగించడం అనేది, ఇవన్నీ చూస్తే పార్టీకి ఆయనకి మధ్యలో గ్యాప్ పెరిగిందా, లేకపోతే పర్సనల్ కారణాల వల్ల ఆయన సైలెంట్ అయ్యారా అనేది ఒక సస్పెన్స్ లాగా మారిపోయింది. ఫైనల్లీ చెప్పాలంటే, తక్కువ ఏజ్ లో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ లీడర్ ప్రయాణం ఇప్పుడు ఎలాంటి టర్నింగ్ తీసుకోబోతుందో అని ప్రతి ఒక్కళ్ళు ఎదురు చూస్తున్నారు. ఒక తండ్రిగా తన బాధ్యతలు నెరవేరుస్తూనే మళ్ళీ పాలిటిక్స్ లోకి యాక్టివ్ గా ఉంటారా? సో ఈ నుంచి తెలిసిన మీరేమంటారు? కామెంట్ బిలో.